హీరో శ్రీకాంత్ ఊహల కొడుకు రోషన్ హీరోగా రెండవ సినిమా ఛాంపియన్ రిలీజ్ అయి నిన్న గురువారం జనవరి 1తో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు మొదటి వారంలో 13 కోట్లు వస్తే నిన్న జనవరి 1న కూడా 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో ఛాంపియన్ సినిమా 14 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి. ఇక ఈ 14 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 12.5 కోట్లకు అమ్మారు. అందులో 7 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 8 రోజుల్లో. మరో 5.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 5.5 కోట్లు షేర్ రావాలి అంటే మరో 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈ వారంలో అంటే వర్కింగ్ డే ఈ శుక్ర శని ఆదివారాల్లో ఏమన్నా కలెక్షన్స్ రావచ్చు. ఇక సోమవారం వర్కింగ్ డే నుంచి ఇక మన రాజాసాబ్ వచ్చే వరకు ఏమన్నా వస్తే మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమాస్ కల్కి సినిమా తీసిన ప్రొడ్యూసర్లు. ఛాంపియన్ రోషన్ రెండవ సినిమా హీరోగా రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 14 కోట్ల గ్రాస్, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమా బడ్జెట్ 45 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 12.5 కోట్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లో. మరో 5.5 కోట్లు వెనక్కి రావాలి షేర్ అంటే 11 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి మరి వస్తాయా లేదా అనేసి. ఓకే, బాయ్.